నా పేరు సంతోష్. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అండి. మా బాబు పెద్ద బాబు డి సాయి పునీత్, ఆయన నారాయణ జూనియర్ కాలేజ్ గడ్డెన్నారం బ్రాంచ్లో చదువుతున్నాడు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాడు. అతను కాలేజ్ జాయిన్ అయినాక ఇది ఫస్ట్ టైం ఈ ఇన్సిడెంట్ జరిగింది అని మాకు తెలుసు. కానీ మేము ఎప్పుడైతే పోలీస్ వాళ్ళని పిలిచామో, పోలీస్ వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు చెప్పడమే ఇది మూడో ఇన్సిడెంట్ అని చెప్పారు. సో పేరెంట్స్కి అవగాహన లేదు ఇట్లా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పేసి. సో పేరెంట్స్కి కూడా ఇది ఒకటి లెసన్ కావాలన్నట్టుగా చెప్తున్నాను. వాళ్ళ బిహేవియర్ ఒక రౌడీని కొట్టినట్టుగా కొట్టిండ్రు నా కొడుకుని. ఒక రౌడీని కొట్టినట్టుగా కొట్టిండు. వాని ఏజ్ 15 ఇయర్స్ బాబుని ఒక ఫ్లోర్ ఇన్ఛార్జ్, వాడు ఒక టాల్ 6 ఫీట్, చూస్తే వాడు విలన్ లాగా ఉన్నాడు, లోపల పిఎస్లో ఉన్నాడు. వాడు ఇద్దరు అబ్బాయిలు గొడవ పడుతున్నప్పుడు వాళ్ళని పక్కకు జరిపి పేరెంట్స్కి ఇంటిమేట్ చేసి పేరెంట్స్ని పిలిచి వాళ్ళ ఏముందో ఫాల్ట్ చెప్పాలి. అది కాకుండా వాడు పర్సనల్ గర్జ్ లాగా నా కొడుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టి కింద పడేసి తన్నిండు. గల్లా మొత్తం ఒత్తిండు. ఇక్కడ అన్ని అద్దులు ఉన్నాయి, వాని గోరద్దులు. వాడు మొత్తం ర్యాషెస్ వచ్చినాయి, జా మొత్తం ఇరిగిపోయింది నా కొడుకుది. వాడు ఇప్పుడు ఏం పరిస్థితి వాంది? వాడు ఇప్పుడే స్టార్ట్ చేసిండు మన కెరియర్. మనం నమ్మి ఇన్ని లక్షలు పెట్టి మనం ఒక కాలేజీలో జాయిన్ చేస్తే ప్రిన్సిపల్ బుచ్చిరెడ్డి వాడంత వరస్ట్ ఫెలో ఎవడు లేడు. స్టాఫ్ ఇన్సిడెంట్ అయింది 3/17కి. వాళ్ళు మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలే. మా బాబు మాకు కాల్ చేసి ఒక వాయిస్ రికార్డ్ వాళ్ళ మదర్ ఫోన్కి మెసేజ్ పెట్టిండు, నన్ను మా ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఇట్లా కొట్టిండు, వీళ్ళు నాకు ఫోన్ ఇస్తలేరు ఇంటిమేట్ చేయడానికి, మీరు తొందరగా రండి అని. అంటే 3 o'clock నుంచి మాకు పేరెంట్స్కి కూడా ఇంటిమేట్ చేయలే. అట్లాంటి యాజమాన్యం ఉంది. ఇది వీళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలి. ఇట్లాంటి కాలేజీలని ఫస్ట్ బంద్ చేపియాలి. మనం పేరెంట్స్ నమ్మి పిల్లల్ని పంపిస్తున్నాము, వానికి ఎవరు ఇచ్చిండు అధికారం మా పిల్లల మీద చేయడానికి? లక్షలు డబ్బులు తీసుకుంటారు. అడ్మిషన్ అప్పుడు మమ్మల్ని రిక్వెస్ట్ చేసి లోపల కూర్చోబెడతారు. మేము ఎవిడెన్స్ అడగనికపోతే గేట్లు బంద్ చేసుకుంటారు వాళ్ళు. మమ్మల్ని పేరెంట్స్ని బయట నించోబెడతారా? కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ ఫ్లోర్ ఇన్ఛార్జిని నా కొడుకును కొట్టి వాడు అబ్స్కాండ్ అయ్యిండు అదే రోజు. ఎవ్రీడే 7 o'clock వరకు వాడు కాలేజ్లో ఉండేవాడు. ప్రిన్సిపల్ చెప్పిండు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ని అబ్స్కాండ్ చేయించిండు, ఆయనను బయటికి పంపించేసిండు. టోటల్ యాజమాన్యం ఇంట్లో ఇంక్లూడ్ ఉంది. నారాయణ గడ్డెనారం బ్రాంచ్ మొత్తం స్టాఫ్ అందరూ మొత్తం అందరు ఒక్కటే కుమ్మక్కై ఉన్నారు. ఆయన సపోర్ట్ చేసిర్రు. 3 days నుంచి ఆయన దొరకలేడు. నిన్న 17th రోజు క్లాస్ ఇన్ఛార్జ్ కూడా మాకు రెస్పాండ్ కాలేదు. ఆ ఇన్సిడెంట్ సీసీటీవీ ఫుటేజ్ మీరు చూడండి, మీరు ప్లే చేయండి. అందులో ఒక్కసారి అడ్డం కూడా రాకపోతే నా కొడుకుని వాడు చంపేస్తుండే. ఇవాళ నా కొడుకు ఉండకపోతుండే. ఒకసారి వచ్చి మధ్యలో ఆపినందుకు, లేకపోతే వానుకున్న కోపానికి నా కొడుకుని చంపేస్తుండేవాడు. ఇంకొక 10 నిమిషాలు ఇట్లా ఇంకెక్కువసేపు కొట్టినట్టు నా కొడుకు చచ్చిపోతుండే. అదే అడుగుతున్నాం మేము అదే అడుగుతున్నాం. వానితో అదే మాట్లాడుతున్నాం. నీకేమైనా పర్సనల్ గ్రడ్జ్ ఉందా నా కొడుకు మీద చెప్పురా నాయన? కానీ వాడు మాకు దొరకలేడు. మల్లె సతీష్ కొట్టినోని పేరు ఫ్లోర్ ఇన్ఛార్జ్. వాడు ఉండేది మన్సూరాబాద్ లో ఉంటాడు. కాలేజ్ యాజమాన్యం మాత్రం ఏం చెప్తుంది అని అంటే మాకు వాడు ఏడుంటాడో తెలియదని చెప్తుంది. వాడు 2023లో జాయిన్ అయ్యిండు నారాయణ కాలేజ్లో. వీళ్ళ స్టాఫ్ వాళ్ళకు వాడు ఏడుంటాడో తెలియదని చెప్తున్నారు. ఇది ఇంతగానం అది ఉంది. వాళ్ళ కుట్రపూర్వకమే ఇదంతా. మేము నిన్న నైట్ వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాం, సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నాము, దాని ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాము. మాకు మాత్రం కఠిన చర్య తీసుకోవాలి. వాని పైన ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది వాందే తప్పు. వాడు అక్యూజ్ కాకపోతే 3 రోజుల సంది అబ్స్కాండ్ ఎందుకు ఉన్నాడు? వాడు తప్పు చేయకపోతే మా ముంగట ఉండాలి కదా. వాడు 3 రోజుల ఎందుకు లేడు? ఇవాళ పోలీసు వాళ్ళు పోతేనే ఎందుకు వచ్చిండు? మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసినాకనే ఎందుకు వచ్చిండు వాడు? కాలేజ్ యాజమాన్యం పేర్లు మేము మెన్షన్ చేసినాం. ప్రిన్సిపల్ బుచ్చిరెడ్డి మెయిన్, అందులో ఏవో విజయ్, వీళ్ళందరూ కలిసి వాడిని 2 రోజుల సంది కాపాడిర్రు. ఇవాళ వాడిని పొద్దున్న తీసుకొచ్చి పిఎస్లో సరెండర్ చేశారు. ఎందుకు? మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం కాబట్టి. పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేసి అతన్ని రిమైండ్కి తీసుకెళ్తున్నారు.
మేము కంపల్సరీ చెప్తున్నాం, కాలేజ్ మీద కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణ ఆర్గనైజేషన్ మీద కఠినంగా చర్య తీసుకోవాలి. బుచ్చిరెడ్డి ఎవరైతే ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ఉన్నాడో హీఈస్ అన్ఫిట్ ఫర్ దట్ సీట్, వాడిని తీసేసేయాలి ఫస్ట్. వానికి కూడా ఎక్కడ ఉద్యోగం రావద్దు. అండ్ వీళ్ళు ఏమంటున్నారంటే మేము అతన్ని టర్మినేట్ చేసినాము, మళ్ళా మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి మాకు నిన్న చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు టర్మినేట్ చేయలేదు, వానితో రిజైన్ అని పెట్టారు. రిజిగ్నేషన్కి టర్మినేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. టర్మినేషన్ అంటే వానికి ఎక్కడ ఉద్యోగం రాదు. వాడు ఇప్పుడు నా కొడుకుకి జరిగిన సంఘటన వేరే పిల్లలకు ఎవరికి జరగద్దు, నా కోరిక అదే. వాడిని మాత్రం ఎక్కడ జాబ్, వాడు ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లో మాత్రం వాడు పని చేయొద్దు, వాడు కూలి పని చేసుకొని బతకాలి. ఎవరో పిల్లల మీద వాడు చేయబెట్టడం అనేది చాలా తప్పు. కాలేజ్ పైన తీసుకోవాలి, తర్వాత ప్రిన్సిపల్ ఆయనకైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, ఆయన పైన కూడా తీసుకోవాలి. ఈయన అరెస్ట్ చేసేసిరు, అయిపోయింది. వీళ్ళంతా యాజమాన్యం వాళ్ళే, వాళ్ళే చూడండి. వీళ్ళందరూ ఏం చేసిరు, మమ్మల్ని ప్రోవోక్ చేసిరు. ఫస్ట్ డే 15th రోజు మమ్మల్ని ఎంత ప్రోవోక్ చేసిరు అంటే, లేదు మేడం, అది మేడం, ఇది మేడం అని చెప్పి మమ్మల్ని ప్రోవోక్ చేసి మమ్మల్ని కేసు పెట్టనీయకుండా చేసిరు. తీరా మంచిగా వాడిని బయటికి 5 గంటలకి 5:40కి వాడు బయటికి వెళ్ళేటోడు, 5:25కి వాడు వెళ్ళిపోయిండు బయటికి కాలేజ్ లోంచి. ఏం లేవు సార్. బాబు ఆ పిల్లోడు చిన్న పిల్లోడు 15 years, అతనికి 60 years, ఆయనకి ఏం గొడవలు ఉంటాయి చెప్పండి. మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడితే మేము ఆల్రెడీ అందరు స్టూడెంట్స్ తోని మాట్లాడినా, వీడు సైకో అంట, సైకోని పెట్టుకున్నారు. ఓన్లీ వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఇది చేసేటోని కాదు, చదువు చెప్పడమో లేకపోతే వాడు ఇన్ఛార్జ్ చేసేటోని, వాడు ఒక సైకో అంట. పిల్లలే చెప్తారు. ఫ్లోర్ ఇన్ఛార్జ్ మాత్రమే, లెక్చరర్ కాదు, ఏం కాదు. మా ఒక్క బాబుతోనే కాదు, మిగతా పిల్లలతోని కూడా వాడు అలాగే బిహేవ్ చేస్తాడంట. ఏం న్యాయం అంటే కఠినంగా శిక్ష పడాలి. వాడికి ఒక్కడికనే కాదు. కంప్లైంట్ చేయలేదండి, నిన్న నైట్ కేసు ఫైల్ చేసాము. వాడి వాళ్ళ రిమైండ్కి వచ్చాడు. మేము బుచ్చిరెడ్డి నేమ్ మెన్షన్ చేసినాము దాంట్లో, కాకపోతే బుచ్చిరెడ్డిని మాత్రం తీసుకురాలే వీళ్ళు. ఏం తీసుకోలేదు, అదే చెప్తున్నాం కదా. కాలేజ్ యాజమాన్యం, ప్రిన్సిపల్ ఎవరైతే బుచ్చిరెడ్డి ఉన్నాడో మెయిన్ అక్యూజ్డ్ వాడే. వాడు ఈయనకు సపోర్ట్ చేసి రావాలి. అసలు ప్రిన్సిపల్ ఈడికి రాలేడు, వాడు రావాల్సింది కానీ వాడు మాత్రం రానేలేడు. ప్రిన్సిపల్ రావాలి కదా. నాకు నిన్న నేను వెళ్తే నేను రెస్పాన్సిబిలిటీ అని అన్నాడు. వేర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నువ్వు ఇప్పుడు ఎందుకు లేవు ఇక్కడ? ఆ రోజు వాడిని ఎందుకు పంపించేసినావు? ఇప్పుడు మీరే చెప్పండి, ఒక పర్సన్కి ఏదైనా ఇంజురీ అయ్యిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మనం కాల్ చేసి చెప్తామా లేదా? ఇప్పుడు నా కొడుకుకి నీ ఇన్స్టిట్యూషన్లో ఇంజురీ అయ్యింది, నువ్వు నాకు ఫోన్ చేయాలనా లేదా? నాకు కాలేజ్ నుంచి ఒక్క ఫోన్ రాలేదు. నా కొడుకు పర్సనల్ గా వాడి దగ్గర ఆ రోజు మాకు చెప్తలేరు, సమాధానం ఇస్తలేరు. దాని గురించి వాళ్ళు అసలు చెప్తానే చెప్తలేరు. అట్లా ఏం లేదు, వాడు కొంచెం మెంటల్లీ డిజేబుల్డ్ లెక్క. ఎందుకంటే పిల్లలందరూ అదే చెప్తున్నారు. లేదండి, మీరు చూడండి, మీరు ఇదే కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఇంకా వేరే తీసుకోండి. తీసుకుంటే మీకు కూడా తెలుస్తుంది కదా. వాళ్ళని కూడా ఫోర్స్ చేయండి, మాకు ఫుటేజ్ ఇవ్వమని మీరు అడగండి. మీరు అడిగితే బయటికి వస్తుంది అది. కాబట్టి మీరు వాళ్ళని అడిగితే ఇంకా ఆ పిల్లలు కొట్టుకున్నారా లేదా అనేది మీకే తెలుస్తుంది. పిల్లలు కొట్టుకోలేదు పాపం. ఆ పక్కన అబ్బాయి ఇంకొకటి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి మెంటల్ గా డిస్టర్బ్ ఉన్నాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఆ పిల్లోడు మా బాబు మాట్లాడట్లేదని కాలర్ బట్టి లాగాడంట. జస్ట్ తోసుకున్న దానికి వీడు మధ్యలో వచ్చి వాడిని ఎత్తి కింద కొట్టి కాళ్ళతో నేసి తన్ని ఒక నరకం చూపించిండు నా కొడుకుకి. ఈ రోజు నా కొడుకు అన్నం తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళని మాత్రం అసలు ఎంకరేజ్ చేయొద్దు. అట్లాంటి తప్పు మాత్రం అస్సలు చేయకండి. మమ్మల్ని ఎంత ఇది చేసిండ్రంటే, లేదు అక్క చెల్లె ఇంకో మా అక్కనే, అక్క నువ్వు వేయకపోతే ఎట్లా అక్క, నువ్వు వేయాలక్క అనే ఇంటెన్షన్ అని చెప్పి వేయించి, నేను ఉంటక్క నువ్వు ఉండక్క నేను చూసుకుంటక్క అని చెప్పిరు. అప్పుడు జాయిన్ చేయడానికి అక్క తొక్క అని. ఈ రోజేమో అసలు ఎవడు బయటికి వస్తలేడు, తాళాలు వేసుకొని లోపల కూర్చున్నారు.
మొత్తం ప్రైవేట్ యాజమాన్యాల దగ్గరకు పోవద్దు. స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఒకటే చెప్తున్నా ఏంది అని అంటే, గవర్నమెంట్ కాలేజ్లలోనన్నా చదువుకోవచ్చు కానీ ప్రైవేట్ కాలేజ్లకు మాత్రం పోకండి. ఇలాంటి బాధలు పడి పేరెంట్స్ అందరు బాధపడడం అనేది వద్దు. ప్లీజ్ రిక్వెస్ట్ హంబుల్ ఇది. అబ్బాయి ఎంత ఇన్నోసెంట్ అంటే అంత ఇన్నోసెంట్, క్లెవర్ స్టూడెంట్ కూడా. ఆ అబ్బాయి చదువులో ఏమన్నా మిస్టేక్ చేసిండు అంటే అది వేరే సంగతి, ఆ సార్ ఎవరైనా కొట్టిండ్రు అంటే అది వేరే సంగతి. ఈవెన్ లెక్చరరు కొట్టింది కాదు, ఈవెన్ వేరే ఇన్సిడెంట్ ఏదో అయిందని కాదు, చిన్నపిల్లలు ఇద్దరు ఏదో అనుకుంటే వాళ్ళిద్దరిని డివైడ్ చేసి ఫ్లోర్ ఇన్ఛార్జ్ పనేముంటుంది, ఇద్దరికి ఏదైనా నచ్చ చెప్పాలా, కాదంటే కిందికి తీసుకెళ్ళి ప్రిన్సిపాల్కి హ్యాండ్ ఓవర్ చేయాలా. అది చేయలే ఇది చేయలే. ఆ ఫ్లోర్ ఇన్ఛార్జే సతీష్ అంట అతను మ్యాన్ హోల్డింగ్ ఎట్లా అంటే పూర్తిగా కింద పడేసి ఎంత దారుణంగా అంటే ఏదో దొంగతనం చేసి రేపిస్టునో ఎవరినో కొట్టినట్టుగా అంత దారుణంగా ఆ పిల్లోడిని కొట్టి మొత్తం దౌడంతా పగలా కొట్టేసి అన్నం తినడానికి కూడా రాకుండా అయిపోయింది ఆ పిల్లోడి పరిస్థితి. ఆ విధంగా చేసిండు. అతనికి ఎందుకంత కక్ష ఉంది మా అబ్బాయి మీద? మా అబ్బాయి చేసిన తప్పేంటి? అదేదైనా ఉంటే ఏ మిస్టేక్ చేసినా కానీ ఈవెన్ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి మీ అబ్బాయి ఈ తప్పు చేసిందని చెప్పాల్సింది. అట్లా చేయలేదు. ఇంకొకటి కనీసం కాలేజ్లో నుండి ఒక 2 days ఇచ్చేసినా కానీ మేము ఎందుకు కాలేజ్కి రాణిస్తలేరని మేము వెళ్ళి అడిగేవాళ్ళం. అది చేయలేరు. ఏది చేయకుండా ఆయన సొంతంగా ఆయనకు ఎవరిచ్చిన హక్కు మా అబ్బాయిని కొట్టడానికి? అట్లాంటిది ఏమీ చెప్పలేదండి. మొన్న జరిగిన ఇన్సిడెంటే తప్పితే మా అబ్బాయి గొడవ పడేటోడు కాదు, అట్లా ఏమి ఇచ్చేటోడు కాదు. ఏమున్నా కానీ వాడు చదివేందో వాడేందో అన్నట్టుగా ఉంటాడు. ఆ పక్క పిల్లోడంట నాతో మాట్లాడతలేవు ఎందుకని కాలర్ బట్టి లాగిందంట. లాగితే ఈ పిల్లోడు వదిలేశారా నన్ను అని చెప్పేసి దొబ్బేసిండు. వాళ్ళిద్దరు ఏదో అనుకుంటుంటే ఫ్లోర్ ఇన్ఛార్జ్కి ఎందుకు అంత కక్ష? ఆ పిల్లోడిని వదిలేసిండు, మా ఓడిని పట్టుకొని కింద పడేసి మోకాలతో తన్ని అంత చిన్న పిల్లోనికి అట్లా కాళ్ళు వేసి తొక్కితే ఇవాళ రేపు చిన్న చిన్న పిల్లలకి హార్ట్ అటాక్లు అవి వస్తున్నాయి. నా బాబుకి ఏమన్నా అయినుంటే వాడు రెస్పాన్సిబిలిటీ, వాడు తెచ్చిస్తున్నా నా పిల్లగాన్ని ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది? వాడి మీద అంత కక్ష ఎందుకు ఆయనకి? మాకు యాజమాన్యం కూడా రెస్పాండ్ అయ్యి తొందరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పిల్లోడే తనంతలు తాను వచ్చి మాకు కాల్ చేసి చెప్పేదాకా తెలియలేదు. మరి అంతమంది లేడీస్ స్టాఫ్ కూడా ఉన్నారండి. వాళ్ళు తల్లులు కాకుండా వచ్చా? వాళ్ళు తల్లులు కాదా? లేడీస్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు తల్లులు కాదా? కనీసం వాళ్ళన్నా రెస్పాండ్ అయ్యి ఎందుకు సార్ ఎందుకు కొడుతున్నారని అడగాల్సింది కదా. అట్లా కూడా అడగలే. వాళ్ళు తమాషా చూసినట్టుగా చూస్తున్నారు. మరి వాళ్ళెంత ఆడవాళ్ళ వాళ్ళు తల్లులా కాదా నాకు అర్థం కావట్లేదు. ఎవరండి వాళ్ళు పోనీయండి అని మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. పోనీయండి ఇంకెప్పుడు ఇట్లా జరగకుండా చూసుకుంటాం. మనిషి పోయినాక మీరు ఏం జరగకుండా చూసుకుంటారండి? వాడికి ఆయనకు సపోర్ట్ ఇస్తున్నాం. ఆయన మాకు అప్పుడే ఇతనే చేసిండు. కనీసం ఆడ కూర్చోబెట్టారే నువ్వు ఈ విధంగా చేసినావు, వాళ్ళ పేరెంట్స్ వచ్చేదాకా సమాధానం చెప్పు, వాళ్ళ పేరెంట్స్ వచ్చినాక అని చెప్పేసి ఆపేదండే. అతన్ని ముందే పారిపోయేటట్టుగా ఎందుకు పంపించేసిండ్రు? ఆ విధంగా చేయడం వల్ల అతను మాకు 3 రోజులు దొరకలే. ఇప్పుడు క్లాస్ ఇన్ఛార్జ్ కి కాల్ చేసిన, ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత క్లాస్ ఇన్ఛార్జ్ కి కాల్ చేస్తే ఆమె కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఆమె పేరు అనుష. ఆమె ఉన్నప్పుడేమో మేడం ఇది మేడం అది మేడం అని కాల్ చేసి అడుగుతుంది నన్ను. కానీ ఆ రోజు నేను మా బాబు నాకు పెట్టిన తర్వాత రికార్డింగ్ పెట్టిండు, వాయిస్ రికార్డింగ్ పెడితే నేను కాల్ చేసి అడిగిన ఆమెని. కాల్ చేస్తే అసలు కాలే లిఫ్ట్ చేస్తలేదు. నువ్వు ఉట్టప్పుడేమో లిఫ్ట్ చేసి అది మేడం ఇది మేడం 30% ఫీజు కట్టాలి, లేకపోతే ఎగ్జామ్లు రాయనీయం, 100% కట్టేసేయాలి. ఇప్పుడు అక్టోబర్ నెల ఇది, సెప్టెంబర్ నెల ఇది, ఇప్పటికే వాళ్ళు ఆల్రెడీ 100% కట్టాలి అని కట్టించుకున్నారు.